ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో అన్ని అరబ్ దేశాలు కూడా ఇప్పుడు యుద్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ ఇలాంటి అనేక ప్రాంతాలు యుద్ధంలో ఆరితేరుతూ ఉన్నాయి. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా వీటిని సమసిపోయేలా చేయడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలం అయిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ సమితి ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే తమ అధికారులకు ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా మా దగ్గర లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు మాకు నిధులు ఇవ్వడం ఆపివేశాయి. సో మాకు అసలు ఫంక్షనింగ్ చేసుకోవడానికి సైతం డబ్బులు లేవు అనే విధంగా ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇక ఐక్యరాజ్య సమితి ఎందుకు పనికిరానిదిగా అయిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు నానాజాతి సమితి విఫలం కావడం వల్ల మాత్రమే సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నందునే ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. అందువల్లనే అమెరికాతో సహా అన్ని దేశాలు దీనికి నిధులు ఇవ్వడం ఆపివేశాయి. ఇప్పుడు ఏదో ఒక దేశం నిధులు ఇస్తుంది అంటే అది మన భారతదేశం మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఆ సంస్థ ఇదే విధంగా ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటే భవిష్యత్తులో మన దేశం కూడా నిధులు ఆపివేసే అవకాశం ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.